హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మమ్మీ నన్ను ఏదన్నా పనికొచ్చే పని చేయమంది. సో ఈరోజు నేను వంట చేస్తున్నాను అనమాట. వంట అంటే వంట కాదు, జస్ట్ స్నాక్ ఐటమ్. సో మీరు కూడా నాతో పాటు చేసేయచ్చు. అంటే నేను చేశానంటే మీరు కూడా చేయొచ్చు అనమాట. యాక్చువల్గా డైలాగ్ ఇది. డిస్క్లైమర్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. నేనే 4-5 వేసేసాను అనమాట. ఇంట్లో వాళ్ళందరూ కూడా కుమ్మేశారు. అండ్ యా, వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. పదండి కుమ్మేద్దాం. 4 to 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని వాటర్లో డిప్ చేసి దాని తర్వాత స్క్వీజ్ చేసేసి ఎక్సెస్ వాటర్ని సపరేట్ ప్లేట్లోకి పెట్టుకోవాలి. వాటన్నిటిని అలా చేసి పెట్టుకున్నవన్నీ ఇప్పుడు ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్లోకి ఫైన్లీ చాప్డ్ ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి టొమాటో, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొరియాండర్, దీనిలో కొంచెం బటర్ అండ్ చీజ్ అనేది ఆప్షనల్, బటర్ కూడా ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. ఇవి అన్నిటినీ మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాస్, 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ రైస్ ఫ్లవర్ అంటే బియ్యం పిండి, అండ్ 6 స్పూన్స్ గోధుమ పిండి, వీట్ ఫ్లవర్ మిక్స్ చేసుకోండి వీటిని కూడా. అండ్ చేతికి ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం రౌండ్స్గా తీసుకొని వీటిని టిక్కా షేప్లో చేసి పెట్టుకొని ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్ వేడి చేసేసి గ్రీస్ చేసుకోండి ఆయిల్తో. బటర్తో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో వీటిని ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. తిప్పుతూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసేసుకొని ప్లేట్లో పెట్టుకొని సాస్ వేసుకొని తినేయచ్చు. చూసారా, వీడియో తీస్తున్నానని కూడా మర్చిపోయి పందిలాగా తినేస్తున్నాను. చాలా చాలా యమ్మీగా వచ్చినాయి అనమాట. వేడివేడిగా ఉన్నా కానీ తినేస్తున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసేసేయండి అండ్ యా కమెంట్స్ చేయండి. సో దిస్ వాజ్ అ క్విక్ రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో యా, ఈ 4 వీడియోస్లో మీకు ఏది నచ్చితే నెక్స్ట్ అది చూసేసేయండి. అండ్ యా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. అండ్ బై బై, లవ్ యూ ఆల్.